రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4,59,000 టన్నుల సన్న బియ్యం సిద్దం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. దీంతో రేషన్ కార్డు లబ్దిదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్న బియ్యం అందిస్తారు. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4,59,000 టన్నుల సన్న బియ్యం సిద్దం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. దీంతో రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్న బియ్యం అందిస్తారు. రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4,59,000 టన్నుల సన్న బియ్యం సిద్దం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్న బియ్యం అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు కూడా శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం అందిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4,59,000 టన్నుల సన్న బియ్యం కూడా సిద్ధం చేసినట్టు పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఒక రేషన్ కార్డుదారులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల దొడ్డు బియ్యం ఇస్తుండగా మరి ఉగాది పండుగ నుంచి ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల సన్న బియ్యం ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సన్న రకాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్నాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఉగాది పండుగ సందర్భంగా మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల చొప్పున ఒక సన్న బియ్యం కూడా అందించేది కూడా ఒకవైపు సిద్ధం అవుతుంది. ఇక మరోవైపు రేషన్ కార్డు సంబంధించి కూడా ఇప్పటికే మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని కూడా పౌర శాఖ కమిషనర్ కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్లకు కూడా లబ్ధిదారులు కూడా క్యూ కట్టి మరి మీ సేవా సెంటర్ల ద్వారా రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్ చేసుకుంటారు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది కూడా ప్రతి పథకానికి కూడా చాలా అత్యంత ప్రాముఖ్యమైనది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు కోసం కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ కూడా ఒకవైపు జరుగుతుంది. మరి ఇప్పటికే దాదాపు 2-3 సార్లు కూడా రేషన్ కార్డు కోసం కూడా పబ్లిక్ అంతా కూడా అప్లై చేసిన పరిస్థితి. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటగా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకున్నారు. తర్వాత గ్రామ సభల ద్వారా తర్వాత మరోసారి కూడా అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే కొత్త రేషన్ కార్డు జరిగిన వారికి కూడా ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కూడా అందిస్తామని చెప్పారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సన్న బియ్యానికి సంబంధించిన అన్ని కూడా సిద్ధంగా ఉంచాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ఏడాదితో పోస్తే మాత్రం ఈసారి సన్న రేట్లకు కూడా డిమాండ్ పెరిగింది. మరి 500 రూపాయల సన్నలకు కూడా
బోనస్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో సన్న రకానికి సంబంధించిన బియ్యాన్ని కూడా ఎక్కువగా ధర కూడా మార్కెట్ లో ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రేషన్ షాపుల ద్వారా మరి ప్రజెంట్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు. మరి వాటి వినియోగం కూడా చాలా తక్కువ ఉంది. ఎవరు కూడా యూజ్ చేయట్లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా అంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ అంతకుముందు కూడా చాలా వరకు రేషన్ షాపుల ద్వారా దొడ్డు వడ్లు మాత్రమే దొడ్డు బియ్యం మాత్రమే ఇచ్చారు. మరి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మాత్రమే ఇచ్చారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి దీనికి సంబంధించి కూడా ఉచితంగా సన్న బియ్యం సంబంధించి కూడా మరి రేషన్ కార్డుదారులు కూడా ఇటు 6 కిలోల చొప్పున ఒక్కొక్కరి చొప్పున కూడా ఈ యొక్క సన్న బియ్యం కూడా ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.